లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ భారీ షాక్ తగిలింది. పార్టీ ఫండ్స్ విషయంలో కొత్త కష్టాలు ఎదురయ్యాయి. కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాలను ప్రభుత్వం స్తంభింపజేసింది. దీంతో బీజేపీ సర్కార్పై కాంగ్రెస్ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. టైం చూసి దెబ్బేశారని మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఖాతాల స్తంభన ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణిస్తున్నారు. పార్టీ ఖాతాలో ఉన్న 285 కోట్ల రూపాయలను ఖర్చు చేయలేకపోతున్నామని 30 ఏళ్ల కిందటి లెక్కలను ఆధారం చేసుకుని ఇప్పుడు ఎలా ఫ్రీజ్ చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అవును, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని అకౌంట్లు ఫ్రీజ్ చేసింది ప్రభుత్వం. దీంతో ప్రస్తుత ఎన్నికలకు తమ దగ్గర ఫండ్స్ లేవని ప్రెస్ మీట్ పెట్టి తమ ఫైనాన్షియల్ క్రైసిస్ ను వివరించారు కాంగ్రెస్ పెద్దలు. డబ్బులు లేకపోవడంతో ప్రచారాలు బుక్ చేసుకోలేకపోతున్నామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులకు సహాయపడలేకపోతున్నామని విమాన టికెట్లు కాదు కదా, కనీసం రైల్వే టికెట్లు కూడా కొనలేకపోతున్నామన్నారు. ఈ అంశంపై దేశంలోని రాజ్యాంగ సంస్థలు ప్రజలు స్పందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా దెబ్బ కొట్టాలనే ఇలా చేశారని, దీనిపై ఈసీ ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. దేశంలో 20% ప్రజలు కాంగ్రెస్ కు ఓటేశారని, కేవలం 14 లక్షల రూపాయలకు సంబంధించిన లెక్కల వివాదంపై మొత్తం కాంగ్రెస్ పార్టీ ఖాతాలను స్తంభింపజేయడం సరికాదన్నారు. ప్రధాని మోదీ క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇటు కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్నికల్లో తమకు డబ్బులు లేకుండా దెబ్బతీయాలని బీజేపీ చూస్తోందన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై అతిపెద్ద దాడిగా అభివర్ణించారు. లోక్సభ ఎన్నికల్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. బీజేపీ పెద్ద ఎత్తున రాజకీయ చందాలు వసూలు చేసింది కానీ కాంగ్రెస్ పార్టీ ఖాతాలను స్తంభింపజేశాయన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఫైర్ అయ్యారు. పార్టీ బ్యాంక్ ఖాతాలను తక్షణమే ఆపరేట్ చేసేందుకు అనుమతించాలని కోరారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని సోనియా గాంధీ ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా కాంగ్రెస్ కు 11% ఫండ్స్ మాత్రమే వచ్చాయని, ఫండ్స్ ను కట్టడి చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. బీజేపీకి వచ్చిన బాండ్స్ పైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలకు మినహాయింపు ఉన్నట్టు తమ పార్టీకి మినహాయింపులు పొందామన్న కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఆదాయ పన్ను చట్టం 230F ప్రకారం ఆలస్య చెల్లింపులకు 10,000కు మించి జరిమానా వేయకూడదని, కానీ 210 కోట్ల రూపాయల పెనాల్టీ వేయడం ఏంటని నిలదీశారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి నిధులు లేకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే అధికారం కోల్పోయి ఇబ్బంది పడుతున్న హస్తం పార్టీ మరి ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి ఎలా గట్టెక్కుతుందో చూడాలి.